ఒక్కరి జీవితంలో కావాల్సింది నిజమైనటువంటి శాంతి, సంతోషం. నేటి మన పరుగుల జీవితంలో మనకి నిజంగానే ఇది శాంతి లభ్యమవుతుందా? పరుగు తెల్లారిలేస్తే పరుగు, అన్ని పనులు గబగబా పరుగుల మీద చేస్తున్నాం. ఆ శాంతి నిజంగా మనకు దొరుకుతుందా? మరి పరమాత్మతో మనం సంబంధంలో ఉండాలి. ప్రతిదీ నాది నీది అనుకుంటూ మనం ఈ బంధనాల్లో ఇరుక్కుంటున్నాం. ఆ బంధనాలను వదిలిపెట్టాలి. మరి ప్రతిదీ నాది నీది అనుకుంటూ మనం ఒక హద్దులు ఏర్పరచుకుని ఒక శాంతి ఎలా కలుగుతుంది? అందరిది మనది ఇది అన్న కనీసం ఎవరి హద్దులు వాళ్ళు ఉంటాం, కానీ భావాల్లో కూడా నాది నీది అన్న స్వార్థం కొంచెం వదిలేయాలి. వదలకుండా మనం ఎలా కుదురుతుంది? ప్రతిదీ నీది నాది అని విడదీసేసుకుంటాం. అలా కాకుండా బాధ్యతలను వదలకూడదు. నీది నాది అని సెపరేట్ చేసేసుకుంటాం, కానీ బాధ్యతలు మాత్రం వదిలేస్తాం. బాధ్యతలను వదలకూడదు. చక్కగా బాధ్యతలను చూసుకుంటూ మన గమ్యం చేరుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక గోల్ అంటే గమ్యం ఉంటుంది కదా, ఆ గమ్యాన్ని చేరుకోవాలి. విసుగు చెందకూడదు. విసుగు చెందేమో గోల్ చేరలేదు, గమ్యం చేరలేదు. మరి క్రోధంతో మన జీవితంలో శాంతిని లభించదు. కోపాలు, తాపాలు, అసహనం ఇలాంటివి ఉన్నాయనుకోండి, మనకు శాంతి లభించదు. జీవితంలో ఎప్పుడూ సుఖంగా ఉండలేం. మరి ఓర్పుతోనే మన ప్రవర్తన ఉండాలి. ఎంత ఓర్పుతో ఉంటే అంత చక్కగా, అంత శాంతిగా ఉంటాం అన్నమాట. మన పనులు కూడా అలా ఉంటాయి. మనం శాంతిగా ఉంటూ ఇతరులను కూడా శాంతిగా ఉండలేము. మనం అశాంతితో వేగిపోతే ఇతరులను కూడా ఆ కారణంగా వాళ్ళతో గొడవలు పడి, లేకపోతే వాళ్ళ మాటలని వాళ్ళని కూడా అశాంతికి లోన్ చేస్తాం అన్నమాట. ఇతరుల్లో భయాన్ని, ఒత్తిడిని పెంచకూడదు. గృహంలో చక్కగా అశాంతి లేకుండా సంతోషం ఉండేలాగా మనం చూసుకోవాలి. మనం ఇలాగ మనం సుఖంగా ఉండి ఇతరులను సుఖంగా పెడితే గృహాలు అందంగా కళకళలాడుతూ ఉంటాయి. ఉదయం సంధ్యాకాలంలో ధ్యానంతో పరమాత్మకు దగ్గర అవ్వాలి. మంచి సమయాలు అన్నమాట. ఉదయకాలం, సాయంకాలం ఆ సమయంలో దేవుణ్ణి కొంచెం ఓసేపు ఇలా కూర్చొని ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు మనకు ఎంత వీలు ఉంటే అంత ఆయన గురించి ఆలోచించి ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటే మనం ఆయన దగ్గరగా ఉన్నట్టే ఉంటాం. ఎన్నో ఆటంకాలు వస్తాయి. అనేకం క్రోధం ఇలాంటి గుణాలు వస్తాయి. వీటి వల్ల పరమాత్మకు దగ్గర కాలేము. ఇలాంటి చెడ్డ గుణాలు ఉన్నప్పుడు పరమాత్మ గుర్తుకురాడు. ఈ గుణాలతో, క్రోధంతో మనం ఏగిపోతూ ఉంటాం అన్నమాట. మన ఆత్మ మరి సత్వ గుణాలను జోడించాలి. మన ఆత్మ సర్వస్వ గుణాలకు భగవంతుడు అనుసంధానం చేయాలి. మనం ఆత్మస్వరూపులు అని తెలుసుకుంటాం. సంతోషంగా గమ్యం చేరుతాం. ఎప్పుడైతే భగవంతుడితో మనకు సత్సంబంధాలు ఉన్నాయో మన గమ్యం ఏంటో మనకే తెలిసిపోతుంది. ఆయనే మనకు తెలియజేస్తాడనమాట. ఏది ఎక్కువగా వెతకకూడదు, అన్నీ కావాలనుకోకూడదు. ఏది ఎక్కువగా వెతికేమంటే అది దొరకదు కదా. సరి అయిన పద్ధతిలోనే వెళ్ళాలి. మనకి ఎంత అర్హత ఉందో, మనం ఎంత కోరాలో, ఎంత తీసుకోవాలో అలాంటి సరైన పద్ధతిలోనే వెళ్ళాలి. మనం పనులయందు భగవంతునితో జోడించుకోవాలి. ప్రతి పని ఆయనతో చెప్పి చేసుకోవాలి. ప్రతి పనిలోనూ ఆయనతో జోడించి ఆయనతో చక్కగా మాట్లాడుకుంటూ చేసుకున్నట్టు చేసుకోవాలి. నీవే నా గమ్యం. భగవంతుని ప్రతి ఆత్మను రక్షిస్తాడు. ప్రతి ఆత్మను ఉద్ధరించడానికి భగవంతుడు ఉన్నాడు, రక్షిస్తాడు. మరి సహాయం చేస్తాడు. తోడుగా ఉన్నాడని అనుభవం ప్రతిరోజు పొందాలి. ఆయన మనకు తోడున్నాడని, ప్రతి పనిలోనూ ఉన్నాడని నమ్మకంతో అనుభూతిని రోజు పొందాలి. ఆయన తోడుగా చాలా రక్షణగా ఉంటాం. మనస్సుని తేలికగా ఉంచుకోవాలి. మనసులో అన్ని రకాల కష్టాలు లేనివి ఉన్నాయి అలా పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు తుడిచేసుకుని తేలిగ్గా ఉంచుకోవాలి. గమ్యం చేరుతున్నామని అనుకోవటానికి సూచన ఇది. ఎప్పుడూ నెమ్మదిగా ఉన్నామనుకోండి, తేలిగ్గా ఉందనుకోండి మనసు, మన గమ్యం చేరుకుంటున్నాం అనడానికి సూచన ఇది. సంతోషంగా ఉండడం అతి అలవాటుగా, సంతోషంగా ఉండటం అలవాటుగా చేసుకోవాలి. దుఃఖంగా ఉండటం చేసుకోకూడదు. దుఃఖాన్ని వదిలేయాలి. సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఏదో ఒక దాన్ని పెట్టుకుని సంతోషించాలి. అలవాటుగా చేసుకోవాలి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని భయపడకూడదు. మన భవిష్యత్తు గురించి చాలా భయపడుతూ ఉంటాం. ఏం జరుగుద్దో, ఏం నష్టపోతాము, ఏం కష్టపోతాము, ఏం మీదకి వచ్చి పడతాయి, ఇలా భయాలు పడకూడదు. వర్తమానంలో అందరితో అందంగా, ఆత్మీయతగా, స్నేహంగా ఉంటారో భవిష్యత్తులో కూడా అంతే బాగా ఉంటుంది. వర్తమానంలో మనం ఏ భావాలతో ఎంత సంతోషంగా ఉన్నామో భవిష్యత్తు కూడా దానికే పునాది అన్నమాట. వర్తమానమే మన భవిష్యత్తు పునాది. అంత బాగా ఉంటుంది.